వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సత్యం సంచలన సాయంకాల పత్రిక వారు ఒక ఆర్టికల్ విడుదల చేశారండి. దాంట్లో భారతదేశంలో ముగ్గురే ల్యాండ్ లార్డ్స్ అంటే భూస్వాములు ముగ్గురే ఉన్నారు. భూస్వామి అంటే కొన్ని వందల వేల ఎకరాలకి అధిపతి అయి ఉంటారు. గతంలో జమీందారులు, అంతకుముందు రాజులు, చక్రవర్తులు, వీళ్ళ కాలంలో ఎలా ఉండేది, ఏంటి, ఎంతెంత భూములు ఉండేవి, ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అప్పటి నుంచి మాట్లాడుకున్నాం. సో భూస్వాములు అనేటువంటి వాళ్ళు ఈ ల్యాండ్ సీలింగ్ యాక్టివ్ అని తీసుకొచ్చిన తర్వాత చాలా తగ్గిపోయారు. కుటుంబ పరంగానో ట్రస్ట్ పరంగానో ఏదో ఉంటున్నాయి తప్పితే వేరే రకంగా ఏం లేవు. సరే, ఇప్పుడు మరి భారతదేశంలో ఉన్నటువంటి భూస్వాములు ఎంతమంది ఉన్నారు, ఎవరు అంటే కేవలం ముగ్గురే. మీరు విన్నది నిజమే, ముగ్గురు మాత్రమే. చాలామంది అపోహ ఏం పడతారో తెలుసా? కరెక్టే, భూస్వాములు చాలామంది ఏం లేరు, ముగ్గురే ఉన్నారు. ప్రభుత్వ భూముల గురించి మాట్లాడతాం కదా, సరే ప్రభుత్వాన్ని పక్కన పెట్టేద్దాం. మిగతావన్నీ తీసుకుంటే భారతదేశంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఆలయాలన్నిటికీ కూడా మాన్యం కింద ఇచ్చినటువంటి ఆలయ భూములు ఉంటాయి కదా, అవన్నీ లెక్కేసుకుంటే ఎన్ని లక్షల ఎకరాలు ఉంటాయో వాళ్ళే నెంబర్ 1 ఉంటారు. ఆ తర్వాత ప్రభుత్వ భూములు ఉంటాయి, ఎందుకంటే అన్ని ఆలయాలకి భూములు ఉన్నాయి కాబట్టి అని చెప్పి చాలా క్యాజువల్గా చెప్పేస్తారు. వెంటనే అంటారు, వెంటనే వచ్చేస్తుంది అది. కానీ వాస్తవం ఏంటో తెలుసా? కేవలం ఉన్నది ముగ్గురే. ఆ ముగ్గురులో మొదటిది మీరు అనుకున్నట్టు, మనం అనుకున్నట్టు ప్రభుత్వం మాత్రమే. సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటిది క్యాథలిక్ చర్చ్. ఎస్. థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటిది వక్ఫ్ బోర్డ్. 4వ ప్లేస్ 5వ ప్లేస్ అంటూ ఎక్కడ ఏం మిగల. మొదటి 3 స్థానాల్లో నిలిచినటువంటిది కేంద్ర ప్రభుత్వం, అంటే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ భూమి అనేటువంటి పాయింట్. అండ్ ఆఫ్టర్ దట్ ఉన్నటువంటిది అటు క్యాథలిక్ చర్చ్కి, ఇటు వక్ఫ్ బోర్డ్కి. ఆ డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో చూద్దాం. డివి రమణ గారు ఇచ్చినటువంటి ఈ ఆర్టికల్లో ప్రభుత్వ భూముల్లో రైల్వేలు, సైన్యాన్ని సింహభాగంగా ఉంది. దానికి సంబంధించి భూమి ఉన్నవాడిదే రాజ్యం అంటారు, ఎక్కువ భూమి ఉన్న వారిని ల్యాండ్ లార్డ్స్ లేదా భూస్వాములు అంటారు. ఇలా పేరు పొందడం, పిలిపించుకోవడం అనేటువంటిది పూర్వకాలంలో కాకుండా ఇప్పుడు కూడా హోదాకు చిహ్నంగా భావిస్తారు. గతంలో భూస్వాములు, జమీందారులు ఉండేవారు. మెజారిటీ ప్రజలు వారి వద్దే పనిచేస్తూ అడుగులకి మడుగులు ఒత్తేవారు. దాన్ని అవకాశంగా తీసుకుని ప్రజలు ప్రాంతాలపై భూస్వాముల పెత్తనం చేయడం, పరిపాలించడం మొదలుపెట్టారు. అయితే తర్వాత కాలంలో జమీందారీ వ్యవస్థ, ల్యాండ్ సీలింగ్ చట్టాల అమల్లోకి రావడంతో ఆ వ్యవస్థలన్నీ పోయాయి. భూములు కూడా చెరవిడి సామాన్యుల చెంతకు చేరాయి. 1930లో తొలి ల్యాండ్ సీలింగ్ చట్టం అమల్లోకి రాగా 1972లో దానికి మళ్ళీ అనేక సవరణలు చేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం దేశంలో 5గురు సభ్యులున్న ఒక కుటుంబానికి ఏటా 2 పంటలు పండే భూమి అయితే 10 నుంచి 18 ఎకరాలు, ఒక పంట పండే భూమి అయితే 27 ఎకరాలు, మెట్ట భూమి అయితే 54 ఎకరాల వరకు ఉండొచ్చు. వ్యవసాయ భూములకు వర్తించే ఈ మార్గదర్శకాల పర్యవేక్షణకి ఏపీ ల్యాండ్ రిఫార్మ్ సీలింగ్ ఆన్ అగ్రికల్చర్ హోల్డింగ్స్ యాక్ట్ 1973ని కూడా అమల్లోకి తీసుకొచ్చారు. వ్యవసాయ భూములతో పాటు ఇళ్ల స్థలాలు వంటి వాటి పర్యవేక్షణకు వేరే చట్టాలు కూడా ఉన్నాయి. ఈ స్థలాల విషయంలోనూ అనేక పరిమితులు కూడా ఉన్నాయి. వీటి ప్రకారం ఇప్పుడు ల్యాండ్ లార్డ్స్ ఎవరు లేనట్టే. కానీ చిత్రంగా చట్టాలకు అతీతంగా ఇప్పటికీ మన దేశంలో ల్యాండ్ లార్డ్స్ ఉన్నారని చెప్పొచ్చు. అయితే వారు వ్యక్తులు కాదు, కేవలం వ్యవస్థలు మాత్రమే. ప్రధానంగా 3 వ్యవస్థలకి ఈ భూములన్నిటి మీద కూడా హక్కు, అధికారాలు చెలాయిస్తున్నాయి. మన దేశ విస్తీర్ణం 32,87,690 చదరపు కిలోమీటర్లు. వీటిలో అడవులు, నదులు వంటివి పోగా మిగిలిన భూమిలో సింహభాగం 3 వ్యవస్థల చేతుల్లో ఉండడం విశేషం. వీటిలో మొదటిది భారత ప్రభుత్వం కాగా మిగిలిన 2 మత సంస్థలు. అవి కూడా హిందూ మతానికి చెందినవి కాదు. మొదటి స్థానంలో ప్రభుత్వం. గవర్నమెంట్కి మొత్తం 15,531 చదరపు కిలోమీటర్ల భూమి ఉంది. ఇది ఖతార్, జమైకా, లెబనాన్ వంటి అనేక దేశాల యొక్క విస్తీర్ణం కంటే చాలా ఎక్కువ. ప్రభుత్వ విభాగాల పరంగా చూస్తే రైల్వే శాఖ దగ్గర అత్యధికంగా 44,902 చదరపు కిలోమీటర్లు, రక్షణ శాఖ దగ్గర 2,580 చదరపు కిలోమీటర్లు, అలాగే బొగ్గు శాఖకి 2,580, విద్యుత్ శాఖ దగ్గర 1,806, భారీ పరిశ్రమల శాఖ దగ్గర 1,209 చదరపు కిలోమీటర్ల భూములు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి విభాగాల వారీగా. ఇక రెండో భూమికి భూస్వామి క్యాథలిక్ చర్చ్. ఈ చర్చి దేశవ్యాప్తంగా సుమారు 7 కోట్ల హెక్టార్లు అంటే 17.29 లక్షలు ఈ భూమి కలిగి ఉంది. దీని విలువ లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ భూముల్లో చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ఇతర సంస్థలు, క్రిస్టియన్ శ్మశాన వాటికలు. ఈ భూముల్లో అధిక శాతం బ్రిటిష్ పాలనా కాలంలో చర్చికి దఖలు పరిచారు.
క్రైస్తవ మత ప్రతినిధుల ప్రకారం సామాజిక సేవల కోసం నాటి బ్రిటిష్ పాలకులు ఈ భూముల్ని చర్చికి అద్దె లేదా గ్రాంట్ ప్రాతిపదికన కేటాయించారు. ఇండియన్ చర్చ్ యాక్ట్ 1927 ఈ హోల్డింగ్లని మరింత చట్టబద్ధం చేసింది. సిబిసిఐ క్యాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా కింద 2457 ఆసుపత్రులు, 240 మెడికల్ కళాశాలలు, 3765 సెకండరీ పాఠశాలలు, 7319 ప్రైమరీ పాఠశాలలు ఈ భూముల్లోనే కొనసాగుతున్నాయి. ఆఫ్టర్ దట్ వక్ఫ్ బోర్డ్. మొత్తం 1954 వక్ఫ్ బోర్డ్ చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఈ జాతీయ వక్ఫ్ బోర్డు పరిధి రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు పనిచేస్తున్న వాటి ఆధీనంలో ఉన్న మసీదులు, మదర్సాలు, శ్మశానాలు, ఇతర ఇస్లామిక్ ధార్మిక సంస్థల ఆస్తులు కూడా ఉన్నాయి. దేశాన్ని గతంలో పాలించిన ముస్లిం రాజులు ఈ భూముల్ని ధారాదత్తం చేసేశారు. ఒక అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా వక్ఫ్ పరిధిలో 8.7 లక్షలకి పైగా స్థిరాస్తులు అనేవి ఉన్నాయి. 2023 నుంచి 2025 అంచనా ప్రకారం మొత్తం 39 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయి. అయితే ప్రభుత్వ భూముల మాదిరిగా క్యాథలిక్ చర్చి వక్ఫ్ బోర్డుల పరిధిలో ఉన్న భూములకు సంబంధించి అధికారిక రికార్డులు పెద్దగా అందుబాటులో లేవు. మొత్తానికి దేశంలో అతిపెద్ద భూస్వామి ప్రభుత్వం మాత్రమే. ఆ తర్వాత క్యాథలిక్ చర్చ్ అండ్ వక్ఫ్ బోర్డ్, ఈ రెండే. ఏమిటో ఆలయాల భూములు ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియదు. ఈవెన్ ఈ హిందూ శ్మశాన వాటికలు వీటికి సంబంధించి అది కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది కాబట్టి అది కూడా ప్రభుత్వ భూమే. లేదు ఒక ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఓకే ఇక్కడ శ్మశానం కావాలని దానం ఇచ్చినటువంటిది అది వ్యక్తిగతం కింద వస్తుంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయక్కర్లా. ఆలయాలకి అంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డుకి గత పాలకులు, ముస్లిం పాలకులు ఇచ్చినటువంటి భూములు దఖలపడ్డాయి అన్నారు. మరి ఆలయాలు, ప్రధాన ఆలయాలు, కొన్ని చిన్న చిత్తగా కూడా కాదు, ప్రధాన ఆలయాలకి శాసనాలు ఉన్నాయి. ఎవరెవరు వచ్చారు, ఎంతెంత మాన్యాలు వాటికి రాసిచ్చారు అనేటువంటివి శాసనాలు ఉన్నాయి. పురావస్తు శాఖ దగ్గర ఉంటాయి, దేవాదాయ శాఖ దగ్గర ఉంటాయి. మరి ఈ దేవాలయ భూములన్నీ ఏమైపోయాయి? వాటి విస్తీర్ణం అనేది కనీసం ఒక ఎన్ని 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 వేసుకుందాం, పోనీ 5,000 ఎకరాలు, కనీసం 1,00,000 ఎకరాలు, అట్లీస్ట్ 1,00,000 ఎకరాలు వేసుకుందామా? అంటే అమరావతి విస్తీర్ణం అంతా ఇప్పుడు ఉన్నటువంటి ప్రపోజల్ ప్రకారం 50,000 ఎకరాలు కాకుండా కొత్తగా తీసుకుని ఇంకో 50,000, ఆ విస్తీర్ణం అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురాతనమైన ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతికి కానీ, కనకదుర్గమ్మ ఆలయం ఇక్కడ కానీ, సింహాచలం భూములు విజయనగరం రాజులు ఇచ్చారు, పూసపాటి వంశం వారు ఇచ్చినటువంటి భూములు, అలాగే కాకినాడ, పిఠాపురం, అమలాపురం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి ఎంతమంది రాజులు ఆ రోజు ఈనాం భూములు ఇచ్చారు, మాన్యాలు ఇచ్చారు స్వామివారికి. గరిక మాన్యం అంటారు, అలా ఇచ్చినటువంటివి కూడా ఉన్నాయి. మరి ఈ భూములన్నీ ఎటు వెళ్ళిపోయే కాలక్రమంలో? ఆలయానికి సంబంధించినవి సుమా, దానంగా వేరే వాళ్ళకి ఇచ్చినటువంటివి కాదు, కేవలం ఆలయాలకి మాత్రమే ఉన్నటువంటి భూములు. మరి ఆ లెక్కను చూస్తే క్యాథలిక్ చర్చ్ వాళ్ళకి అన్ని లక్షల చదరపు కిలోమీటర్లు, వక్ఫ్ బోర్డుకి ఇన్ని లక్షల ఎకరాలు, ఈ రకంగా ఉండి కేవలం మరి ఆలయాలకు సంబంధించి మాత్రం ఎక్కడ రికార్డ్స్ లేవు, పూర్తి స్థాయిలో డేటా లేదు అంటే తెలియట్లేదు ఏం మాట్లాడాలో. థ్యాంక్ యూ సత్యంగా, దీనికి సత్యం వారికి ఈ ఆర్టికల్ ఇచ్చినందుకు నిజంగానే ధన్యవాదాలు. చాలా సరికొత్త అంశం ఈరోజు తెలుసుకున్నాం. సేకరించినటువంటి డివి రమణారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలకు అట్లీస్ట్ ఇలా తెలియజేసినందుకు ఇలా ఉంది అని చెప్పి. ఇక ప్రభుత్వం వంతు ఆలయ భూములు ఏమయ్యాయి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి లెక్కలు, పత్రాలు అన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.